ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హీరోలు దర్శకులుగా మారి సక్సెస్ అవ్వటం కామన్. ఇప్పుడు జరుగుతోంది, గతంలోనూ చాలాసార్లు జరిగింది. కానీ దర్శకులు హీరోలుగా మారి సక్సెస్ కొట్టడం అరుదుగా జరుగుతుంటుంది. ఏ పుష్కరానికో అలాంటి విచిత్రం జరుగుతుంటుంది. ఓ స్టార్ డైరెక్టర్ బాక్స్ ఆఫీస్ని హీరోగా ఇలాగే రూల్ చేస్తున్నారు ఇప్పుడు. మరి ఆయన ఎవరు? అసలు అలా సక్సెస్ అయిన దర్శకులు ఎంతమంది? కెమెరా వెనుక వందల మందిని హ్యాండిల్ చేసే దర్శకులకు కెమెరా ముందు నటించడం తెలియదా చెప్పండి? వాళ్లకు తగ్గ స్క్రిప్ట్ పడితే బాక్సాఫీస్ మోతమోగిపోతుంది. తాజాగా లోకేష్ కనగరాజు డీసీతో ఇదే చేస్తున్నారు. చూస్తుంటే ఈ సినిమా చాలా బ్లాక్ బస్టర్ అయ్యేలా కనిపిస్తుంది. దెబ్బకు లోకేష్ కూడా హీరోగా సెటిల్ అయ్యేలా ఉన్నారు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ చేశారిందులో. మౌత్ టాక్ తోనే డీసీ రేంజ్ పెరుగుతోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మ్యాజిక్ చేస్తుంది. చాలా ఇంటెన్స్ ఉన్న పాత్రను అంతే అద్భుతంగా చేశారు లోకేష్. ఇక ప్రదీప్ రంగనాథన్ కూడా ఇలాగే ముందు దర్శకుడిగా సక్సెస్ అయ్యి హీరోగా రఫ్ఫాడిస్తున్నారిప్పుడు. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ లాంటి సినిమాలతో స్టార్ అయ్యారు ప్రదీప్. పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన రిషబ్ శెట్టి ముందు దర్శకుడే. కిరాక్ పార్టీ లాంటి సంచలన సినిమాను తెరకెక్కించింది ఈయనే. ఇక కాంతారాతో ఆయనే హీరోగా మారిపోయారు. ఇప్పుడు వేరే వాళ్ల దర్శకత్వంలో నటిస్తున్నారు రిషబ్. ప్రస్తుతం జై హనుమాన్ తో పాటు శివాజీ బయోపిక్ లో హీరోగా నటిస్తున్నారు ఈ హీరో కమ్ డైరెక్టర్. కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్ర కూడా ఇలాగే డైరెక్టర్ నుంచి హీరోగా మారి స్టార్ అయ్యారు. ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలన్నీ ట్రెండ్ సెట్టర్సే. తమిళంలో ఎస్జే సూర్య కూడా నాని రీమేక్ న్యూ సినిమాతో హీరో అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. ఇక తరుణ్ భాస్కర్, టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ అభిషన్ జీవింత్ లాంటి దర్శకులు కూడా హీరోలుగా సక్సెస్ అయ్యారు. సో చూశారు కదా,